చదువుకొని గ్రామ సమస్యలపై అవగాహన ఉన్న గ్రామ సమస్యల పరిష్కారానికై బలమైన గలం కలిగిన యువకుడు మాత్రమే ఈసారి నా గ్రామ సర్పంచ్ పదవికి అర్హుడు. ఓటుకు నోటు పంచే వెధవలకి, కులాన్ని అడ్డుపెట్టుకొని పబ్బం గడుపుకునే అవినీతి పరులకి ప్రాణం పోయినా ఓటు వేయొద్దు. ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కారం జరిగే వరకు పోరాడే దమ్మున్న యువతరం ముందుకు రావాలి. ఓటు వేద్దాం, ఓటు వేయిద్దాం. ఓటుకు 500 రూపాయలు ఇచ్చి వారు గెలిస్తే 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఉంటారు. 5 సంవత్సరాలంటే 1825 రోజులు. 500 రూపాయలను 1825 రోజులకు లెక్కగడితే రోజుకు 27 పైసలు అవుతుంది. భిక్షమెత్తుకునే వారు కూడా 27 పైసలు తీసుకోరు. మరి మీరెందుకు తీసుకుంటున్నారు? 5 నిమిషాలు ఆలోచించండి. 5 సంవత్సరాలు సంతోషంగా ఉండండి. ఉన్నోడు తానా అంటే నేను తందానా అంట అనే ఎట్టి బాగోళ్లను వదిలేద్దాం. గ్రామ అభివృద్ధిని సాధించుకుందాం. అలాంటి యువకుడు నిలబడితే 1 రూపాయి తీసుకోకుండా అతని వెనుక ప్రచారం చేస్తూ గ్రామంలోని ప్రతి గడప గడపకు తిరుగుదాం. గ్రామ స్వరాజ్యం దిశగా ఇకనైనా అడుగులు మొదలు పెడదాం. మార్పు మనతోనే మొదలవ్వాలిక. నోటు మాటున ఓటేయకు, ప్రజాస్వామ్యాన్ని కాటేయకు, మద్యానికి మోసపోకు, నీ ఓటు విలువ తీసుకోకు, డబ్బుకు లొంగద్దు, భావితరాలను బలి చేయొద్దు. ఓటు విలువ తెలుసుకో, నీ గౌరవాన్ని నిలుపుకో. నిర్భయంగా ఓటేద్దాం, నిజాయితీని గెలిపిద్దాం. నిజాయితీకి ఓటు వేయు, న్యాయానికి సీటివ్వు. అభివృద్ధిని గెలిపించండి, అవినీతిని ఓడించండి. కొద్దిపాటు నగదు కోసం మీ ఆత్మగౌరవాన్ని, మీ పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టుకోకండి. యువకుడా, ఇప్పుడైనా మేలుకో. నీ గ్రామం, నీ వాడ, నీ ఇల్లు, నీ కుటుంబం, నీ అభివృద్ధి నీ చేతిలోనే ఉంది. ఆలోచించి ఓటు వేయి. ఆలోచించి ఒక మంచి నాయకుడిని గెలిపిద్దాం. మన భావితరాలకు ఒక మంచి బాటను వేద్దాం. జై హింద్.